చూడండి సార్, ఈ విధంగా కోతులు పడతాము. కోతులు పట్టినాక మేము కోతులు దూరభారంగా ఇస్తాం, రైతులకు అప్పగిస్తాము. రైతుల చేతిలో ఈ విధంగా టెంకాయ పూదుగడ్లు కర్పూరం వెలిగిస్తాము, టెంకాయ కొట్టిస్తాము. టెంకాయ కొట్టించిన తర్వాత మేము కోతులు వాళ్ళకి అప్పగిస్తాము. అప్పగించినాక వాళ్ళు ఎత్తుకుపోయి ఆయన దూరంగా వదిలేస్తారు. మా పట్టించే బాధ్యత మాది. ఇప్పుడే మా ఓనర్ ఇప్పుడు 501 రూపాయి దర్శనం పెడతారు. ఈ విధంగా కోతులన్నీ పడతాం సార్ మేము. ఏం దానికి హాని చేసేది ఏముండదు. పట్టించే వాళ్ళే మేము. పట్టించినాక తీసుకుపోయి కొండల్లో అడవిలో యాన వాళ్ళే రైతులు వదులుకుంటారు. మేము పట్టించే వాళ్ళే. మాది రైల్వే కొండాపురం కడప జిల్లా మాది. చూడండి సార్, కోతులు మేము కూడా దేవుళ్ళగా పూజించి, ఆంజనేయ స్వామిలాగా పూజించి, టెంకాయ ఊదుగడ్డు కర్పూరం రైతు చేత వెలిగించి టెంకాయ కొట్టించి బోళ్ళు ఎత్తుతాము. చూడండి సార్, ఈ విధంగా పూజించుకుంటాము. ఓం హనుమాన్ దేవా, ఓం ఆంజనేయ దేవా, చెప్పు తాత. హనుమాన్ కి జై. పసుపు కుంకుమ పెద్ద పైన పెద్దయా, చెప్పు తాత. పసుపు కుంకుమ దాని పైన జల్లు. ఎందుకంటే దానికి అభిషేకం చేసినట్టు మనం, దాని మీద జయం జరిగినట్టు. అటు జై కాదు, మొత్తం కొట్టేసినాక అన్ని పసుపు కుంకుమ తల్లి కొట్టు, టెంకాయ కొట్టు. నీళ్ళు దాని మీద చల్లు. నీళ్ళు దాని మీద చల్లు నీళ్ళు. దాని మీద మన దోషం అంతా పోనీ, మన దోషం అంతా పోనీ. మన దోషం పోవాలి, మళ్ళీ రావద్దప్ప అని ముక్కో. టైం కూడా బాగా పగిలింది చూడు. లక్షలు చాడ పగలే, మీ చాడ బాగా పగలింది చూడు. మీకు టెంక కూడా ముక్క ఇరకుండా మధ్యలో ఇరకుండా పగిలింది. 501 రూపాయి దర్శనం. అక్కడ ఏమో దర్శనం పెట్టు పెద్దయా. దర్శనం పెట్టేవాడు పోయిండు. ఓరే నీ పాపం